తీర్థయాత్రలు వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ధనుర్మాసంలో 3వ రోజు గోపికలు స్వామిని ఏ విధంగా కీర్తిస్తూ స్వామిని అర్తిస్తూ పాడుతున్నారో దాని గురించి మనం తెలుసుకుందాం. మొదటి రోజు నాడు గోపికలందరూ కూడా ఆ యొక్క నారాయణుణ్ణి స్తుతించారు. తర్వాత నిన్నటి రోజు ఆ యొక్క పాలకడలో ఉన్నటువంటి ఆ యొక్క నారాయణుని స్తుతించుకున్నారు మళ్ళీ గోపికలందరూ కూడా. అంతేకాకుండా ఈ యొక్క వ్రతంలో కొన్ని నియమాలు అనేటువంటివి కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ పూర్వం పెద్దలు ఆచరించినటువంటి ఆ యొక్క పద్ధతుల ద్వారానే మేమందరం కూడా వెళ్తాము అని పెద్దలను గౌరవిస్తూ వారి యొక్క శాస్త్రానుకూలంగా వారు చెప్పినటువంటి పద్ధతుల ద్వారానే మేము ముందుకు వెళ్తూ ఉంటాము అని చెప్పేసి గోపికలందరూ కూడా నిన్నటి రోజు పాశ్రంలో మనకు విన్నవించుకుంటూ వారు కొన్ని పద్ధతులు నియమాలన్నీ కూడా పెట్టుకొని వ్రతాన్ని ప్రారంభం చేసుకున్నారు. మరి ఈరోజు గోపికలందరూ కూడా పర వ్యూహ విభవ అంతర్యామి అర్చార్చయ అన్నట్టుగా పరములో వ్యూహంలో విభవంలో స్వామి ఒక్కొక్క అవతారాన్ని ధాలిస్తూ ఉన్నాడు. అలా పరంలో శ్రీమన్నారాయణమూర్తిగా, వ్యూహంలో ఆ యొక్క పాలకడలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామిగా, ఇప్పుడు ఇక్కడ అర్చారూపంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మగా గోపికలందరూ కూడా స్తుతిస్తూ స్వామి యొక్క గుణగణాలని కీర్తిస్తూ ముందడికి వెళ్తున్నారట ఈ యొక్క ధనుర్మాసం వ్రతంలో. ఎక్కడైతే అష్టాక్షరీ మంత్రం ఉచ్చరిస్తుందో, ఎక్కడైతే అష్టాక్షరీ మంత్ర జపాన్ని పరిపూర్ణంగా అన్వయిస్తూ ఉంటారో అక్కడ క్షేమాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయట. అక్కడ ఎటువంటి ఈతి బాధలు అనేటివి కూడా కలగకుండా ఉంటూ ఉంటాయట. మరి అటువంటి ఆ యొక్క గోపికలందరూ కూడా ఆ యొక్క ఆచార్యుడితో సమానమైనటువంటి వాటి గురించి ఈ యొక్క పాశ్రంలో విన్నవించుకుంటున్నారు. ఓంగియులగలంద ఉత్తమన్ పేర్పాడి అంటే స్వామికి పెరుగుట తరుగుట అనేటువంటిది స్వామికి ఉండదు. ఇక్కడ గోపికలు అంటున్నారు ఓంగి యులగలంద ఉత్తమన్ పేర్పాడి అంటే ఆనాటి కాలంలో స్వామి ఆ బలిచక్రవర్తికి ఉన్నటువంటి అహంకారాన్ని, బలిచక్రవర్తి అనేటువంటి వాడు ఎవరికి ఏదడిగినా కూడా దానం చేస్తూ ఉండేటువంటి వాడు, అటువంటి దానం కూడా కలిగినటువంటి వాడు బలిచక్రవర్తి. అంతా ఉన్నా కూడా అతనిలో కించిత్ అహంకారం అనేటువంటిది ఉండడం వల్ల దాన్ని తొలగించాలని చెప్పేసి భగవంతుడు 3 అడుగుల నేలని ఆ వామనావతార మూర్తిలో వెళ్ళి అక్కడ స్వామి 3 అడుగుల జాగ కావాలని తీసుకున్నాడు. 1 అడుగుని ఆకాశమంతా కూడా పెట్టాట స్వామి, 2వని భూమండలం అంతా కూడా పెట్టాడు. మరి 3వ పాదం ఎక్కడ పెట్టాలయ్యా అనేసరికి నా యొక్క శిరస్సు మీద పెట్టవయ్యా అని చెప్పేసి ఆ యొక్క బలిచక్రవర్తి చెప్పగానే అతన్ని పెట్టి ఆ శిరస్సు మీద పెట్టి అతని అధపాతాళానికి కిందికి తోలించాడు. నువ్వు కిందికి వెళ్ళి పరిపాలించుకోవయ్యా అని. ఆ ఆకాశానంతా కూడా పెట్టినటువంటి ఆ యొక్క స్వామి తన యొక్క పాదముల చేత ఆ వ్యూహ విభవంలో కూడా ఆచరించినటువంటి ఆ యొక్క స్వామిని పొందడం కోసమని మేమందరం కూడా ఆ యొక్క నామాన్ని ఉచ్చరించడం కోసం, ఆ ఉత్తముణ్ణి కీర్తించడం కోసం ఆ వామనావతారంలో ఆ స్వామిని, ఆ బలిచక్రవర్తిని కూడా కీర్తించడం కోసము ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నామయ్యా మేమందరం కూడా. అంతేకాకుండా జన్మ కర్మచ మే దివ్యం, ఏవైతే మనం ఆచరిస్తూ ఉంటామో ఆ కర్మలన్నీ కూడా భగవాన్ అనుగ్రహంతోనే మనం జరిపిస్తూ ఉంటాం. అందుకే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మన ద్వారా ఈ యొక్క క్రియలన్నీ కూడా చేపిస్తూ భగవద్గీతలో కూడా చెప్పాను, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నువ్వు ఎన్ని ధర్మాలు ఎన్ని పద్ధతులు ఆచరించినా కూడా అవన్నీ కూడా ఆచరించి మాం ఏకం, నేనొక్కనే ఉన్నానని గుర్తించి నా కోసం ఆచరిస్తావో అవన్నీ కూడా సత్కర్మలుగా మారిపోతూ ఉంటాయి. ఆ మంచి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఆ స్వామి చెప్పాడట. అంతేకాకుండా ఆనాటి కాలంలో కూడా దశరథ మహారాజు రామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేసేటువంటి సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అడిగాడట, నాయనలారా మరి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను,
బాగుంటుందా, చేయవచ్చునా అని. అంటే అయ్యా తప్పకుండా రామచంద్రమూర్తిని చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ దశరథ మహారాజు అడిగాట, మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని అందరూ కూడా కాపాడుతూ ఉన్నానే, రాజ్య పరిపాలన చేస్తున్నాను కదా, మరి నా పద్ధతులు ఏమైనా తప్పుగా ఉన్నాయా అని అడిగాట. అంటే అప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పారు, సాయా బహవ కళ్యాణ గుణ నృప కళ్యాణ గుణాం పుత్రస్య. స్వామి, ఆ రామచంద్రమూర్తి నీ యొక్క కుమారుడు కావడం ఒక గుణము. తర్వాత ఇక్కడ రామచంద్రమూర్తిని ఎందుకో కావాలనుకుంటున్నామంటే, ఎవరికైతే ఆపదలు కలుగుతాయో, ఇబ్బందులు కలుగుతాయో అవన్నీ కూడా తనకు కలిగినట్టుగా భావించేటువంటి వాడు రామచంద్రమూర్తి. అయ్యో తనకే కలిగిందే అని చెప్పేసి అనుకునేటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి అటువంటి వాడే రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయగలుగుతుంటాడు. ఎదుటి వారికి ఉన్నటువంటి దాన్ని అది కలగకుండా చేయడం, తనకే కలిగింది అనేటువంటి భావనతోటి దాన్ని కలగకుండా చేసేటువంటి వాడు రామచంద్రమూర్తి. కాబట్టి సకల గుణాలన్నీ కూడా ఉన్నాడు. కాబట్టి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తినే మేము ఈ యొక్క రాజ్యానికి నియమించుకోవాలనుకుంటున్నామని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా చెప్పారట. అప్పుడు దశరథ మహారాజు కూడా ఆనందపడ్డాడట. అంతేకాకుండా నాంగల్ నంపావైకు చాత్తి నీరాడినాల్, మరి మేము యొక్క వ్రతం చేయాలని ఒక సంకల్పంతో వ్రతాన్ని ప్రారంభం చేసుకున్నాము. ఇక్కడ గోపికలందరూ కూడా మేము మా వ్రతము అనుకుంటున్నారు. అంతే వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనమైతే ఏం చేస్తుంటాము, ఇది నాది, ఇది నేను అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. అదే మన లోపల ఉన్నటువంటి అహంకారం అనేటువంటిది. కానీ ఇక్కడ అహంకారం లేనటువంటి గోపికలందరూ కూడా మేము అని వాళ్ళందరూ కూడా సంబోధన చేస్తూ మేము చేసేటువంటి ఈ యొక్క వ్రతాన్ని అని గోపికలందరూ కూడా కీర్తిస్తూ పాడుతూ ఉన్నారట. అందుకోసమని మాకు తింగిన్ని నాడెల్లా తింగల్ ముమ్మారిపోయేదు. మరి ఎలా ఉండాలి స్వామి, మరి మీ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అంటే మాకు కొన్ని నియమాలు పద్ధతులు మేము చెప్పుకున్నాం కదా, మరి అలాగే మేము మార్గశిర స్నానాన్ని కూడా ఆచరించాలనుకుంటున్నాం కదా, అలా ఆచరించాలంటే దానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మాకేం కావాలి, తింగిన్ని నాడెల్లా తింగల్ ముమ్మారిపోయేదు. ఈతి బాధలు అనేటువంటివి లేకుండా నెలకు ఆ యొక్క 3 వానలు పడుతూ ఉండాలి. పాడి పంట అనేటువంటి సమృద్ధిగా ఉండాలి. పాడి కావాలంటే ఏం కావాలి, దానికి చక్కటి ఆ యొక్క వర్షదేవుడు అనుగ్రహం కావాలి. పంటలన్నీ కూడా చక్కగా పండుతూ ఉండాలి. ఆ పండుతూ ఉండాలంటే చెరువులు కుంటలన్నీ కూడా నిండి ఉండాలి. అటువంటి ఆ యొక్క పంటతో కూడుకున్నటువంటి ఎటువంటి అనావృష్టి అనేటువంటి లేకుండా ఉండాలంటే 3 రకాలైనటువంటి వర్షాలు కావాలి మాకు. మరి ఎందుకంటే ఇంత వ్రతాన్ని ఆచరిస్తున్నామే, మా ఒక్కరి కోసమే కాదు, ఈ ఇక్కడ ఉన్నటువంటి అందరి కోసం మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి ఈ 3 రకాలైన వర్షాలు కావాలి. ఎటువంటి వర్షాలట అంటే, ఈ యొక్క వ్రతాలు మన 3 వర్షాలు పడాలంటే బ్రాహ్మణులు వారి యొక్క విధులు చక్కగా నిర్వర్తిస్తూ ఉండాలి. ఇది మొదటిది. అలా చక్కగా ఆచరించినట్టయితే వర్షాలను చక్కగా పండుతూ ఉంటాయి. రెండవది, రాజులు వారి యొక్క రాజ్యపాలన సక్రమంగా ఆచరించాలి, ధర్మ పరిపాలనగా ఆచరిస్తూ ఉండాలి. మూడవది, స్త్రీలు వారి యొక్క పాతివ్రత్యాన్ని చక్కగా ఆచరిస్తూ ఉండాలి. ఇలా 3 ఆచరించితే ఎక్కడైతే ఆచరిస్తుంటారో ఆ యొక్క రాజ్యంలో ఎటువంటి కరువు కష్టాలు అనేటువంటి లేకుండా చక్కగా ఉంటూ ఉంటుందట. అందుకోసమని గోపికలందరూ కూడా ఇటువంటి వర్షం అనేటువంటిది మాకు కావాలి. ఓంగు బెరం చెన్నలుడు కైలు గల అంటే, స్వామి ఆ యొక్క పెరిగినటువంటి పెద్ద పెద్ద వరి చేళ్లలో ఆ చేపలన్నీ కూడా త్రుళ్ళి పడుతూ ఉండేటట్టుగా ఆ పంటలన్నీ కూడా చక్కగా పండుతూ ఉండాలి. అటువంటి అవకాశాన్ని కలిగింప చేయాలి. మరి ఆ పైరు పెరగాలంటే దానికి వర్షం కావాలి. తర్వాత పూంగువళై పోదిల్ పొరివండు కనపడుప్పా, ఆ యొక్క చెరువులలో వికసించినటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో, పూసినటువంటి కలువ పువ్వులు, ఆ కలువ పువ్వులో ఉన్నటువంటి ఆ మకరందాన్ని స్వీకరించడానికి ఆ తుమ్మెదలు ఒకదాని మీద ఒకటి వచ్చి ఎలాగైతే ఆస్వాదిస్తూ ఉంటాయో అలా చేసేటట్టుగా ఆ పంటలన్నీ కూడా పండుతూ ఉండాలి. కుడుం నిరైక్కుం
తేంగాదే పుక్కిరిందు శీర్తములై పత్తి వాంగ. అంతేకాకుండా స్వామి ఆ యొక్క కొట్టాలలో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా ప్రవేశం చేసి చక్కగా ఈ యొక్క గోవులన్నీ కూడా సమృద్ధిగా ఉండడం కొరకై ఆ పాలిచ్చేటట్టుగా కుండలు కుండలుగా నిండేటట్టుగా అనుగ్రహాన్ని కలిగింప చేయాలి. కుడం నిరైக்கும் వల్లల్ పిరంబు శుక్కల్ నీంగాద శర్వం నిరేందే. ఆ కుండలు నిండినట్టుగా ఇచ్చేటువంటి ఆ యొక్క పాలైతే ఏవైతే ఉంటాయో ఆ ఉదార స్వభావం కలిగినటువంటి ఆ యొక్క పాలన్నీ కూడా అవన్నీ కూడా పరిపూర్ణంగా నిండేటట్టుగా నీ యొక్క అనుగ్రహాన్ని కలగాలి. ఇక్కడ గోవులు ఉన్నాయి అంటే ఆ గోకులం, ఆ గోకులంలో ఉన్నటువంటి యొక్క గోపబాలకులందరూ కూడా ఎప్పుడు కూడా సత్వగుణాన్ని కలిగినటువంటి వారే, జ్ఞానం అనేటువంటి పూర్తిగా ఉదయించినటువంటి వారు కానటువంటి వారు వీరందరూ కూడా. అలాగే ఈ యొక్క నీ అనుగ్రహం చేత వాళ్ళకి ఆ భగవత్ తత్వం అనేటువంటి పరిపూర్ణంగా పొందడం కొరకై నీ యొక్క అనుగ్రహాన్ని కలిగింప చేయాలి. అందుకనే ఆ యొక్క ఉత్తముడైనటువంటి ఆ యొక్క పరమాత్మని స్తుతిస్తూ గోపికలందరూ కూడా ఈ యొక్క 3వ రోజు భాషణంలో కొద్దిగా వర్షం అనేటువంటి కలగాలి అని ప్రార్థిస్తూ 3వ రోజు భాషణంలో గోపికలందరూ కూడా స్వామికి విన్నవించుకున్నారు. మరి రేపటి రోజు భాషణంలో గోపికలు ఏ విధంగా స్వామిని కీర్తిస్తుంటారో మళ్ళీ తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.